హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 4 ఫిఫ్త్ వీడియో ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఆల్రెడీ మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్లో నేను సీజన్ 1లో 1 అండ్ 2 పీడిఎఫ్లో నేను ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది, టోటల్ బేసిక్. ఓకే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి మనకు డైరెక్ట్ గా ఒక బ్రేక్ డౌన్ అని ఫామ్ అయ్యి అండ్ ఆ హై పాయింట్ ని గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే అది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది అని సీజన్ 1 బేసిక్స్ వీడియోస్ లో నేను క్లియర్ గా చెప్పాను. ఓకే, అండ్ మన సీజన్ 1 వచ్చేసి ఇది, రైట్. ఇప్పుడు నేను సీజన్ 4 లో డైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్ ప్లస్ నో ఆర్డర్ బ్లాక్ లో మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి, హౌ టు ఐడెంటిఫై అనేది నేను సీజన్ 4 లో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. డైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్ ప్లస్ నో ఆర్డర్ బ్లాక్ అని 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్ అండ్ నో ఆర్డర్ బ్లాక్, దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ వీడియోస్ కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. ఇవాళ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఇస్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. దీన్ని మనము యాజ్ ఏ ఆర్డర్ బ్లాక్ తో అయితే మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి అని ఇవాళ అనాలిసిస్ వీడియోని చూపిస్తాను. ఓకే, బ్రేక్అవుట్ అనాలిసిస్ ఇస్ సేమ్, బట్ అది ఇండైరెక్ట్ అయ్యి ఆర్డర్ బ్లాక్ అయితే మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి అది మనకు ఇంపార్టెంట్. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ది లెవెల్ బ్రేక్ అయితే ఆర్డర్ బ్లాక్ అయితే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అండ్ వాట్ ఈస్ రీటెస్ట్ అండ్ వాట్ ఈస్ రియాక్షన్ అనేది ఇవాళ అనాలిసిస్ వీడియో నేను నేర్పియబోతున్నాను. ఓకే, మీ దగ్గర ఫస్ట్ సెకండ్ పీడిఎఫ్, దాని తర్వాత 12 పీడిఎఫ్స్ ఉన్నాయి, టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఆ పీడిఎఫ్స్ మీ దగ్గర లేకపోతే మీరు కామెంట్ పెట్టండి సార్ పీడిఎఫ్స్ అని, నేను మెసేజ్ రిప్లై ఇస్తాను. కాకుండా మన వాట్సాప్ నెంబర్ పక్కనే ఉంది, మీరు వాట్సాప్ నెంబర్ కి కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఆ వాట్సాప్ నెంబర్ లో మెసేజ్ చేస్తే నేను మీకు ఇమీడియట్ గా పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి. ఓకే, వేరే ఎవరైనా పర్సనల్ గా మెసేజ్ చేసి మేము ఎంఎస్బి ట్రేడ్స్ నుంచి అంటే నమ్మకండి. ఓకే, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో 3100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక ఫేక్ ఛానల్ నడుస్తుంది నా పేరు మీద, 20,000 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాన్ని నమ్మకండి, రిపోర్ట్ చేయండి దాని గురించి. ఓకే, మీరు జెన్యూన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ కోసం నాకు కామెంట్ పెట్టండి. ఓకే, సీజన్ 4 లో ఆల్రెడీ 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. మీరు ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఏమైనా అర్థం కాకపోతే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఉంది. బేసిక్ నుంచి ఒక లెవెల్ వరకు నేను తీసుకొని వెళ్తున్నాను. టోటల్ 15 సీజన్స్ ఉన్నాయి. దాని లోపల 4 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా 11 సీజన్స్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్ గా ఉండండి. ఓకే, సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు గ్రీన్ ఉంటది అండ్ ఎవ్రీ హై ఈజ్ అ బ్రేక్ డౌన్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్, ఇఫ్ ఇట్ డజంట్ బ్రేక్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్. ఓకే, అండ్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు గ్రీన్ ఉంటుందండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, దాని తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనకు రెడ్ ఉంటుంది. ఇది మన బ్రేక్ డౌన్ పాయింట్. ఓకేనా, దిస్ ఇస్ అవర్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఎలా తీసుకోవాలి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ పాయింట్, ఒక హై పాయింట్ వచ్చేసి బ్రేక్ డౌన్ కదా. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. ఓకే, గ్రీన్ క్యాండిల్ తో ఇలా బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక రీటెస్ట్ క్యాండిల్ రావాలి. ఆ రీటెస్ట్ క్యాండిల్ అనేది మనకు రీటెస్ట్ ప్లస్ రిజెక్షన్ క్యాండిల్స్. ఓకే, ఇలా రెడ్ తో రిజెక్ట్ అవ్వాలి, రెడ్ తో రిజెక్ట్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత గ్రీన్ తో రీటెస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇలా రెడ్ తో రిజెక్ట్ అయ్యి గ్రీన్ తో రీటెస్ట్ అయ్యేటప్పుడు రెడ్ అనేది ఇట్లా చిన్నగా ఉండాలి, చిన్నగా. ఎందుకంటే అక్కడ రిజెక్ట్ అయిన తర్వాత బయ్యర్స్ అనే వాళ్ళు రీటెస్ట్ చేసి సెల్లర్స్ ని ట్రాప్ చేసి మీదికి వెళ్ళిపోతున్నారు. సో ఆ పాయింట్ లో ఏం జరుగుతుంది అంటే సింపుల్ గా
ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటాం? ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ అనేది జరుగుతుంది. ఓకే. ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ జరగగానే ట్రేడ్ తీసుకోవాలా అంటే ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మార్కెట్ కావాలని పక్కన ఒక రెడ్ క్యాండిల్ తీసుకొస్తుంది ఇట్లా భయపెట్టడానికి. ఆర్డర్ బ్లాక్ జరిగిందంటే ఇట్స్ ఎ బయింగ్. పక్కన ఇలా రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, పానిక్ చేయడానికి తీసుకొస్తుంది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఇస్తే ఇంకా ప్రీమియం తక్కువ ప్రైస్ లో దొరకవచ్చు మనకు. సో ఇమీడియట్ గా అక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో భయపడకూడదు. సో ఇలా రిజెక్ట్ అయ్యి ఈ పాయింట్ తో రిజెక్ట్ అయ్యి ఈ పాయింట్ తో రీటెస్ట్ చేసింది అనుకోండి, ఆర్డర్ బ్లాక్ చేసింది అనుకోండి, అప్పుడు మనము ఆలోచించొద్దు ట్రేడ్ తీసుకోవడానికి. ఓకే. ఇలా రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇది 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ కూడా పనికొస్తుంది అండ్ 15 మినిట్స్ క్లోజింగ్ క్యాండిల్ కి కూడా పనికొస్తుంది యాజ్ ఏ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే పర్టికులర్ గా క్యాండిల్ ఏంటి? రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ ఈజ్ ఇంపార్టెంట్. 15 మినిట్స్ అయినా రెడ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, క్లోజింగ్ అయినా ఫస్ట్ క్యాండిల్. సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది బ్రేక్అవుట్ అయ్యే ఆర్డర్ బ్లాక్ అయితే ఇలా కనిపిస్తుంది అండి. దీని గురించి నేను కంప్లీట్ గా పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను అండ్ కంప్లీట్ గా ఎలా ట్రేడ్ చేయాలి, ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎలా, నో ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎలా, ఇది కూడా ప్రాపర్ గా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. నో ఆర్డర్ బ్లాక్ అనేది నెక్స్ట్ వీక్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే. అంటిల్ మీరు ఆర్డర్ బ్లాక్ మీద కంప్లీట్ గా వర్కౌట్ చేయండి. ఓకే. అండ్ మీ దగ్గర పీడిఎఫ్ లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఇది ఇప్పుడు మనం మార్కెట్ లో చూద్దాం. ఓకే. బ్రేక్ డౌన్ అనేది ఎలా పనిచేస్తుంది అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ అంటే ఏంటి? సింపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ హై పాయింట్. ఓకే. అండ్ దిస్ ఈస్ అ సెకండ్ హై పాయింట్. రెండు ఉన్నాయి ఇక్కడ. రెండిట్లో ఎక్కడైనా కానివ్వండి ఆర్డర్ బ్లాక్ అనేది మనకు జరగాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి, సెకండ్ వచ్చేసి సెకండ్ హై పాయింట్ ఒకటి, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్ల దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు పాయింట్లు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది, అంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది అంటే ఏంటి? గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది అంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ ఇండైరెక్ట్ అయిపోయింది. అంటే మార్కెట్ ఇక్కడికి వెళ్ళైనా సపోర్ట్ తీసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళైనా సపోర్ట్ తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇక్కడ ఏం చేసింది? సింపుల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ కి వెళ్ళి రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసి గ్రీన్ క్యాండిల్ ఇమీడియట్ గా ఆర్డర్ బ్లాక్ చేసింది. ఆర్డర్ బ్లాక్ చేసింది కాబట్టి ఇమీడియట్ గా బయింగ్ అనేది మనకు షూటప్ అయింది. సో రెడ్ క్యాండిల్ వస్తే భయపడకూడదు. ట్రెండ్ లో మార్కెట్ మీదికి వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి వెళ్తుంది. సో మనకు ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. సో ఇంకా ఇంకా చూద్దాం మనం. ఓకే. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత వీడియో నేను ఎండ్ చేస్తాను. ఓకే. బ్రేక్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నియరెస్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి మనకు అవసరం లేదు. మనం చూద్దాం. ఇంకా బ్రేక్ డౌన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాము. దాని తర్వాత మనం ట్రేడ్స్ అనేవి తీసుకుందాం. ఇక్కడ కూడా చూడండి, సింపుల్. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. బట్ ఇక్కడికి వెళ్ళి ఫాల్ కంటిన్యూ అయింది కాబట్టి మనం ఇది కన్సిడర్ చేస్తాం. ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే గ్రీన్ క్యాండిల్స్ అనేవి కంటిన్యూగా బ్రేక్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా మీకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. బట్ ఇట్ ఈస్ ఎ నో ఆర్డర్ బ్లాక్ పాయింట్. దీని గురించి నెక్స్ట్ వీక్ వీడియో ఉంది. ఓకే. రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చేసి అదే ఆర్డర్ బ్లాక్ పాయింట్ కి వెళ్ళి మార్కెట్ రీటెస్ట్ చేసింది. ఓకే. అండ్ ఇలా చాలా ఉంటాయి, నేను చాలా చూపిస్తాను. బ్రేక్ డౌన్ పాయింట్స్, బ్రేక్ డౌన్ పాయింట్స్. ఇక్కడ కూడా చూడండి, నియరెస్ట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్. రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసేసింది కాబట్టి ఇట్ ఈస్ అ ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఓకే. ఇక్కడైతే డైరెక్ట్ గ్రీన్ ఇచ్చింది. సో ఇది మనం కన్సిడర్ చేసుకోవచ్చు బట్ డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ లో ఇక్కడైతే మనకు అలా లేదు కాబట్టి నేను కన్సిడర్ చేయను. ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ సపోర్ట్ అని కన్సిడర్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఇదైతే నో ఆర్డర్ బ్లాక్. దీని గురించి నెక్స్ట్ వీక్ వీడియో ఉంది. ఓకే.
ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఉంది కానీ ఓన్లీ గ్రీన్ క్యాండిల్, అది డైరెక్ట్. ఓకే, ఆర్డర్ బ్లాక్ పాయింట్స్ చూద్దాం. ఇలా నేను వెతుక్కుంటా వెళ్ళిపోతే వీడియో చాలా పెద్దగా అవుతుంది. సో మీరు కూడా ఏం చేయండి అంటే దీని మీద వర్కౌట్ చేయండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇది నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఉంది. ఓకే, దీని గురించి నెక్స్ట్ వీక్ వీడియో ఉంది మనకు. ఓకే, సో ఇక్కడ ఉందా లేదో, నో ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి అన్ని. మనకు ఆర్డర్ బ్లాక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది దొరికే లోపు నాకు చాలా టైం పట్టేటట్టుంది. సో ఇంకోటి చూసాము, ఇది నో ఆర్డర్ బ్లాక్ పాయింట్, ఇది నో ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ నియరెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ నో విక్ ఇచ్చింది, అండ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ కూడా జరిగింది. ఓకే, ఇక్కడ జరిగింది, బట్ లెవెల్స్ చాలా దూరం ఉన్నాయి కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. నియరెస్ట్ లెవెల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్, రెడ్ క్యాండిల్ ని గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఇచ్చింది, బయింగ్ అనేది కంటిన్యూ అయింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇవ్వలేదు ప్యానిక్ చేయడానికి. ఒక్కొక్కసారి రెడ్ క్యాండిల్ ఇస్తే ప్యానిక్ అవుతారు చాలా మంది, ప్యానిక్ అవ్వదు. ఓకేనా, డైరెక్ట్ బయింగే ఉంటది. సో ఇలా మీరు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ఉంటే కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోవచ్చండి. ఓకేనా, ఇది నా అనాలిసిస్ ఆన్ ఆర్డర్ బ్లాక్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా నేను ఇచ్చిన అనాలిసిస్ ని మీ పర్సనల్ చార్ట్స్ లో ఇంట్రాడే 15 minutes క్యాండిల్ చార్ట్ లో వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.